కొండరాళ్ళ మధ్య వెలిసిన ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి తెలుసుకుంటే మతి పోవాల్సిందే. మరి ఎందుకు అనుకుంటున్నారా? మర్రిగూడ సమీపంలోని చలిదొన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కి అయితే రీసెంట్ గా నేనైతే వెళ్ళడం జరిగింది. నిజంగా చెప్పాలంటే ఈ టెంపుల్ చూసిన తర్వాత నాకు ఉన్న ఫీలింగ్స్ గాని అనుభూతిని గాని మాటలలో చెప్పడం చాలా కష్టమే. మరి కొండపైకి వెళ్లే కొద్దిగా కనిపించే ప్రకృతి అందాలు, పెద్ద బండరాళ్ళ మధ్య కొలువైన స్వామి వారు, ఆ ప్రశాంతమైన వాతావరణం, భక్తి, ప్రకృతి రెండు ఒకే చోట కలిసినట్టుగా అనిపిస్తుంది. మరి స్థానికంగా ఇక్కడ ప్రచారంలో ఉన్న కథనాల ప్రకారం ఏంటి అంటే, చలిదొన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు కొండపైన బండరాల మధ్య స్వయంభుగా వెలిసిండ్రని ఇక్కడున్న భక్తులు అయితే చెప్తున్నారు. ఇక ఈ టెంపుల్ ఎన్నో ఏళ్లుగా భక్తుల విశ్వాసంగా కూడా కొనసాగుతుందని అయితే ఇక్కడున్న వాళ్ళైతే అంటున్నారు. అంతేకాదండి, ప్రతి సంవత్సరం పాల్గొన శుద్ధ దశమి సందర్భంగా స్వామి వారి కళ్యాణ మహోత్సవం కూడా అయితే ఇక్కడ నిర్వహిస్తారట. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విశ్వాసం కూడా ఉంది. అది ఏంటి అంటే, స్వామి వారికి సర్పం ప్రదక్షిణలు చేస్తుందని ఇక్కడున్న భక్తులు అయితే చెప్తున్నారు. సర్పం అంటే అర్థమైంది కదా, పామే. చరిత్ర ఎంత ఉందో కంటే తరతరాలుగా ప్రజల మనసులల్లా ఈ క్షేత్రం పైన ఉన్న నమ్మకం కూడా ఎంత గొప్పదో అక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక్కసారి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే చాలు, ఇంత అందమైన ప్రదేశం మన దగ్గరే ఉందా అనిపించక మానదు. మరి నిజంగా మీరు కూడా ఛాన్స్ వస్తే మాత్రం మర్రిగూడ వైపు వెళ్తుంటే, లేదా ప్రత్యేకంగా స్వామి వారిని చూడ్డానికైనా ఒక్కసారి చలిదొన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అని గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు లొకేషన్ అయితే ఎగ్జాక్ట్ గా వస్తుంది. ఒక్కసారి ఈ టెంపుల్ కి అయితే వెళ్ళి ఆ ఫీలింగ్స్, ఆ అనుభూతిని ఖచ్చితంగా కూడా మీరంతా కూడా ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ.